వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రావంతి. వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు కూడా మరో చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు నేను స్టార్ట్ చేసిన ముగ్గు 4x4 స్ట్రైట్ లైన్స్ అండి. చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేశానండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేసి అయితే 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటితో పోలిస్తే లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ ఇంప్రూవ్ అయితే అయ్యాయి. ఎవరైనా ఒకేసారి ఉన్నటువంటి సెలబ్రిటీ అయిపోవాలనుకోవాలి కదండి. సో నేను కూడా లెవెల్ బై లెవెల్, స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం యూట్యూబ్ని అర్థం చేసుకుంటూ, అలాగే నా ముగ్గుల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, అలాగే సబ్స్క్రైబర్ని పెంచుకుంటూ ఒక్కొక్క స్టెప్ అయితే వేస్తున్నానండి. నేనైతే గట్టిగా స్ట్రాంగ్గా నమ్మకం అయితే పెట్టుకున్నానండి. ఈ రోజు కాకుండా ఏ రోజైనా సరే నా ముగ్గులు అనేది ఫేమస్ అవుతాయని, అలాగే ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉంటుందని. అందుకే తక్కువ సబ్స్క్రైబర్లు వచ్చినా, తక్కువ లైక్స్ వచ్చినా సరే నేనైతే ముగ్గు వేయడం ఆపడం లేదండి. ముగ్గులు అయితే వేస్తూనే ఉన్నాను, అప్లోడ్ అయితే చేస్తూనే ఉన్నాను. ఒకవేళ నాకు లాంగ్ వీడియోస్ తీయడం కుదరకపోతే షార్ట్ వీడియోలైనా అప్లోడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేనైతే ట్రై చేస్తుంటానండి. నా ముగ్గులు అయితే నేను ఇంప్రూవ్ చేసుకుంటానే ఉంటాను. థ్యాంక్స్ చూసే వాళ్ళందరికీ నా తరపున చాలా థ్యాంక్స్ అండి. అండ్ చాలామంది అయితే నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందుకు నేను చాలా హ్యాపీ అండి. ఒకప్పుడు నా ముగ్గులు ఇంటి వరకే పరిమితం అండి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ అయిపోతూ ఉన్నాయి. అక్కడే నేను విజయం అనేది అయితే సాధించేశాను. అక్కడికే నేను చాలా హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఈ ముగ్గు కూడా సింపుల్గా ఉంటుంది. నేను సింపుల్గా ముగ్గులు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకునేటట్టు ఈ ముగ్గునైతే స్టార్ట్ చేశానండి. జస్ట్ 3 లీవ్స్ గీసుకొని వాటికి పైన కర్ర గీసుకోవడమేను. అండ్ ఈ ముగ్గుకి ఏంటంటే నేను కలరింగ్ అనేది యాడ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయడం లేదండి. జస్ట్ ఒక రంగులు వేసేసిన తర్వాత ఆ వీడియోని అయితే యాడ్ చేసి ఈ క్లిప్ని అయితే మీకు చూపిస్తున్నాను. ముగ్గు అయితే ఇక్కడితో వేయడం అయితే ఫినిష్ అయింది. అండ్ మిడిల్లో అయితే డల్గా ఉంది కదండి, అక్కడ కూడా ఏదో ఒక డిజైన్ అయితే యాడింగ్ చేసేస్తాను. సో చుక్కల ముగ్గులతో కంపేర్ చేసుకుంటే ఇలాగ డిజైన్ ముగ్గులు ఏంటంటే చుక్కలు ఎన్ని ఉంటే ముగ్గు ఆడక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. డిజైన్ ముగ్గు ఏంటంటే మనం పెంచే కొద్దీ ఆ డిజైన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని ఒకసారి ఈ ముగ్గు చేసిన తర్వాత నాకు ఇంకొంచెం డిజైన్ వేస్తే బాగుంది అనిపించింది. అండ్ మీకు చూపిస్తాను నేను డిజైన్ వేయకముందు ఈ ముగ్గు అనేది టోటల్ ఓవరాల్గా ఎలా ఉంది అనేది. చూసారు కదండి, ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉంది. అండ్ నాకు సైడ్లలో ఆ మిడిల్లో గ్యాప్ అనేది అంతగా నచ్చలేదు. సో దాన్ని కూడా నేను ఏదో ఒక డిజైన్ వేసి ఫిల్ అనేది చేసేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మిడిల్లో డిజైన్ అనేది వేసేది. వీటికి మాత్రం చుక్కలు అనేది లేదండి, ఓన్గా అయితే డిజైన్ అనేది యాడ్ చేస్తున్నాను. లేదు మాకు ఇక్కడ వరకే చాలనుకుంటే అక్కడ వరకు వేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇలా ఇంకొంచెం డిజైన్గా వేసుకుంటే ముగ్గు అనేది కొంతమందికి అక్కడక్కడ గ్యాప్గా ఉంటే నచ్చదు, ఫుల్గా ఉండాలి అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి డిజైన్ కూడా మిడిల్లో యాడ్ చేసుకుంటే ఆ ముగ్గు అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా సూపర్గా ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే. మిడిల్లో వేసినట్లే ఇలాగా 2 ఫ్లవర్స్ మధ్యలో లైన్ అనేది యాడ్ చేసి సర్కిల్ అనేది గీసేసానండి. అది కూడా 1 టైప్ ఆఫ్ స్మాల్ డిజైన్ ముగ్గు. సో 4 సైడ్స్ 4 అనేది ఇది యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత అయితే మన ముగ్గు అనేది ఫినిష్ అయితే అయిపోతుందండి. అండ్ మనం కలరింగ్ అనేది యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు సింపుల్గా అలా వదిలేయాలంటే వదిలేయచ్చు. నేనైతే కలరింగ్ ఫుల్గా అయితే ఇవ్వలేదండి. ఇలా చూడండి, కలరింగ్ వేయకముందు ముగ్గు సూపర్గా వచ్చింది కదండి, పర్ఫెక్ట్గా వచ్చింది, ఎవరైనా వేసేయచ్చు. అండ్ నేనైతే కలర్ అనేది యాడ్ చేశానండి. నిండా కాకుండా ఇలా లైట్గా లైన్స్ అనేది యాడ్ చేశాను. సో నా ముగ్గులు మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.